అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. ఎంతో మహిమాన్వితమైన బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనేది ఘనంగా నిర్వహించబడుతుంది ప్రతి సంవత్సరం. ఇంతటి మహత్యం కలిగిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం గురించి అయితే మనము ఈ వీడియోలో చూద్దాము. హైదరాబాద్లో సంవత్సరానికి ఒక్కసారి జరిగే మహాదివ్యమైన ఉత్సవం, లక్షలాది మంది భక్తులు ఎదురు చూసే పవిత్ర వేడుక బల్కంపేట శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణాన్ని ఒక్కసారి ప్రత్యక్షంగా చూసిన అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఎందుకు ఈ కళ్యాణానికి ఇంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు చూద్దాం. ఎల్లమ్మ తల్లి ఎవరు? బల్కంపేట ఆలయంలో ఉన్న జలదుర్గ స్వరూపం వెనుక ఉన్న విశేషం ఏమిటి? కళ్యాణ మహోత్సవంలో జరిగే ప్రతి ఘట్టం ఏం సూచిస్తుంది? ఇవన్నీ మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మొదటిగా ఎల్లమ్మ తల్లి ఎవరో తెలుసుకుందాం. ఎల్లమ్మ తల్లిని రేణుకాదేవి స్వరూపంగా భావిస్తారు. ఆమె మహర్షి జమదగ్ని భార్య, పరశురాముడికి తల్లి. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రేణుకాదేవిని ఎల్లమ్మగా ఆరాధిస్తారు. తెలంగాణలో ప్రత్యేకంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు అత్యంత ప్రసిద్ధి చెందారు. వేలాది మంది భక్తులు ప్రతి మంగళవారం, ఆదివారం ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. బల్కంపేట ఆలయ విశేషం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం భూమికి సుమారు 10 అడుగుల లోతులో నీటిలో ఉండడం అత్యంత విశేషం. అందుకే అమ్మవారిని జలదుర్గ అని కూడా అంటారు. ఆలయంలోని పవిత్ర తీర్థానికి అనేక మంది భక్తులు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. 2026వ సంవత్సరంలో అమ్మవారికి కళ్యాణ మహోత్సవం ఘనంగా ఏర్పాట్లు అయితే నిర్వహించారు. అలాగే రథోత్సవం కూడా జరుపుకుంటారు. ఆ విశేషాలు ఏంటిదో మనం చూద్దాము. అమ్మవారి కళ్యాణం సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కళ్యాణ మహోత్సవం ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఉదయం నుంచే వేదఘోషలు, మంగళ వాయిద్యాలు, ప్రత్యేక అభిషేకాలు ప్రారంభమవుతాయి. తర్వాత అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలతో విశేష అలంకరణ చేస్తారు. అర్చకులు వేద మంత్రాల నడుమ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తలంబ్రాలు, మంగళసూత్రధారణ, మంగళహారతి వంటి కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. ఈ సమయంలో జై ఎల్లమ్మ తల్లి అనే నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతుంది. భక్తులు ఎందుకు ఇంత విశ్వాసంగా పాల్గొంటారో ఇప్పుడు చూద్దాం. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి ఫలితాలు కలగాలని, కుటుంబంలో ఐకమత్యం పెరగాలని, ఆరోగ్యం, సంతానం, ఐశ్వర్యం కలగాలని, మనసులోని కోరికలు నెరవేరాలని అమ్మవారిని ప్రార్థిస్తూ కళ్యాణంలో పాల్గొంటారు. ఇవి భక్తుల విశ్వాసాలు మాత్రమే. ఫలితాలు వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాల మహోత్సవం కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో జరిగే బోనాల సందర్భంగా వేలాది మంది మహిళలు బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకుంటారు. జలదుర్గ రూపంలో అమ్మవారు పవిత్ర తీర్థం, నిరంతరం వెలిగే అఖండ దీపం, ప్రత్యేక పసుపు కుంకుమ ప్రసాదం, కళ్యాణం రోజున అద్భుతమైన పూల అలంకరణ, వేలాది మంది భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం, ఇవన్నీ కలిసి ఎల్లమ్మ తల్లి ఆలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలనేవి నిర్వహిస్తారు. ఇది తెలంగాణ ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ప్రతీక. భక్తి, విశ్వాసం, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ కలిసిన మహావైభవం. మీకు అవకాశం ఉంటే కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తెలుసుకోవాలనుకుంటే లలిత టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.